హాయ్, నా పేరు విజేత. నేను వెల్నెస్ కోచ్‌ని. నేను మా హస్బెండ్ ఇద్దరం వెల్నెస్ కోచెస్. సో, మాకిద్దరు పిల్లలు, పాప, బాబు. ఇక్కడ వెల్నెస్ టిప్స్ అనేది షేర్ చేస్తూ ఉంటామన్నమాట. ఇది యాక్చువల్లీ 7 ఇయర్స్ లాంగ్ వెయిట్ తర్వాత యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. చాలా ఇయర్స్ అవుతుంది నేను యూట్యూబర్ అవ్వాలి, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి, ఇలాంటి చాలా కోరికగా ఉండేది. బట్ ఏంటంటే నా వీడియోస్ ఎవరు చూస్తారు, నా మాట ఎవరు వింటారా లేదా, ఎలాంటి కమెంట్స్ వస్తాయి, ఏంటి, ఇదంతా ఆలోచించి వెనకడుగేస్తూ ఉండేదాన్ని. ఎప్పుడు కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటాను, మళ్ళీ వెనకడుగేస్తుంటాను. ఏదో ఒక ఆలోచన వచ్చేదన్నమాట. సో, అలా నేను 7 ఇయర్స్ అనేది వేస్ట్ చేశాను. బట్ వేస్ట్ అనుకోను, మేబీ అదొక రిహార్సల్ లాగా అనుకుంటాను. ఇప్పుడు మళ్ళీ 7 ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. డూ ఆర్ డై, ఏదో ఒకటి జరిగితే జరిగింది. డూ ఆర్ డై, ఏదో ఒకటి చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేస్తున్నాను. సక్సెస్ అవుతానో లేదో తెలీదు, ఫెయిల్ అవుతానో తెలీదు, బట్ నేను స్టార్ట్ అయితే చేసేసాను. సో, ఇది ఎలా ట్రిగ్గర్ అయింది, ఎందుకు 7 ఇయర్స్ తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక బుక్ గురించి ఆ వీడియో అనేది ఉందన్నమాట. బిలీవ్ ఇట్ టు సీ ఇట్ అని ఆ బుక్ గురించి ఆ వీడియోలో చెప్పారనమాట. నాకు అది చాలా ట్రిగ్గర్ అయింది. సరే, ఇన్ని రోజుల నుంచి ఎందుకు వెయిట్ చేస్తున్నాను, నా మీద నాకు నమ్మకం లేదా, సరే ఏదైతే ఏముందని ఆ బిలీవ్ని నేను నమ్మి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో, ఆ ధైర్యాన్ని తెచ్చుకొని స్టార్ట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఆ బుక్ గురించి తెలుసుకున్న తర్వాత నా మీద నాకు నమ్మకం వచ్చింది. నన్ను నేను బిలీవ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే, నాలాగా ఆలోచించే ఒక లేడీ, నాలాగా ఆలోచించే ఒక మదర్, నాలాగా ఆలోచించే ఒక తల్లి. సో, ఇలా ప్రతి ఒక్కరూ ఎవరైతే అందరూ కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. సో, కనెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో, సో ఈ ఛానల్లో ఏమేమి ఉంటాయి అంటే, వెల్నెస్ టిప్స్ ఉంటాయి, నా డైలీ రొటీన్ షేర్ చేస్తాను. అట్ ద సేమ్ టైం నా వెల్నెస్ జర్నీ షేర్ చేస్తూ ఉంటాను. వీలైతే టెస్టిమోనియల్స్ ఉంటాయి. ఫుడ్ న్యూట్రిషన్ గురించి కొద్దిగా మనం షేర్ చేసుకుందాము. సో, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను, అట్ ద సేమ్ టైం కొంచెం నర్వస్గా కూడా ఉంది. డోంట్ నో హౌ ఇట్ గోస్, గుడ్ ఆర్ బ్యాడ్. స్టార్ట్ అయితే చేశాను, తర్వాత నేను రిగ్రెట్ అవ్వద్దు, అరే నేను ఒక్కసారి స్టార్ట్ చేస్తుంటే మేబీ డిఫరెంట్గా ఉండేదేమో అన్న విషయాన్ని ఆలోచించి స్టార్ట్ చేస్తున్నాను. బై ద వే, ఇవాళ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.